జిల్లా అధ్యక్షుల అంశం కొత్త లొల్లికి దారితీస్తోంది. డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పీఠాన్ని ముఖ్యంగా తమ వర్గానికి ఇప్పించుకునేందుకు ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు. ఏఐసీసీ తీసుకొచ్చిన రీఫార్మ్స్తో ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్ష రేసులో ఉంటున్నారు. పార్టీలో పీసీసీ తర్వాత అంతటి పోస్టుగా డీసీసీ పీఠానికి హైప్ రావడంతో నేతల కన్నంతా ఈ పోస్టుపైనే పడింది. ముఖ్య నేతలు గ్రూపులుగా విడిపోయి తమ వర్గానికే ఇప్పించుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. డీసీసీ పోస్టు రేసు ఎందుకంత చర్చకు దారితీస్తున్నట్లు? కాంగ్రెస్లో కాకరేపుతున్న డీసీసీ అధ్యక్షుల ఎంపిక, తమ వర్గానికే డీసీసీ పీఠం దక్కేలా నేతల వ్యూహాలు. డీసీసీ అధ్యక్ష రేసులో ఎమ్మెల్యేలు, నేతల బంధువులు. ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో డీసీసీలను కీలకం చేసిన ఏఐసీసీ తీసుకొచ్చిన రిఫార్మ్స్తో డీసీసీ పోస్టుకు ఫుల్ డిమాండ్. తెలంగాణ అధికార కాంగ్రెస్లో జిల్లా అధ్యక్షుల ఎంపిక ఇంట్రెస్టింగ్గా మారింది. డీసీసీ ప్రెసిడెంట్లకు ఫుల్ పవర్స్ ఇవ్వాలని ఏఐసీసీ నిర్ణయించింది. దీంతో డీసీసీ పీఠం దక్కించుకోవడం కోసం నేతలు ఎవరికి వారు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్య నేతలు కూడా రంగంలోకి దిగి తమ వారికే పోస్టు దక్కించుకునేందుకు లాబీయింగ్ చేస్తున్నారట. దీంతో కాంగ్రెస్లో ఇంటర్నల్ పాలిటిక్స్ పీక్స్కు చేరాయి. జిల్లా అధ్యక్ష పోస్టుల కోసం ఇప్పటికే పార్టీ జాతీయ నాయకత్వం కొన్ని రిఫార్మ్స్ తీసుకురాగా, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మరికొన్ని కండిషన్లు పెట్టారు. డీసీసీగా 5 ఏళ్లు కంటిన్యూ చేసిన వారికి నో రెన్యువల్ అని చెప్పేశారు. పాత డీసీసీలు స్వచ్ఛందంగా తప్పుకోవాలని, వారి బంధువులు కూడా రేసులో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. పార్టీలో 5 ఏళ్లు పనిచేసిన వారికి మాత్రమే అవకాశం ఇస్తామంటున్నారు. పార్టీలో క్రమశిక్షణను ఉల్లంఘించిన వారికి కూడా నో ఛాన్స్ అని చెప్పారు. దీంతో ఇప్పుడు డీసీసీల విషయంలో ఈక్వేషన్స్ స్పీడ్గా మారుతున్నాయి. ముఖ్య నేతలు రంగంలోకి దిగి డీసీసీ అధ్యక్ష పదవికి తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు మంత్రాంగం నడుపుతున్నారట. వచ్చే ఎన్నికల నాటికి తమకు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే డీసీసీ కుర్చీలో తమ వారు ఉంటేనే వ్యవహారం సవ్యంగా సాగుతుందనే ఆలోచనతో తమదైన స్టైల్లో అడుగులు వేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా డీసీసీ విషయంలో పెద్దవారు నడుస్తోందట. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న నిర్మలా జగ్గారెడ్డి పార్టీ నిబంధనల ప్రకారం తప్పుకోవాల్సి వచ్చింది. ఇక్కడ తమ వారికే కుర్చీ దక్కించుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు పోటీ పడుతున్నారు. మంత్రి దామోదర రాజనరసింహ తన అనుచరుడు ఉజ్వల్ రెడ్డికి ఇప్పించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి తన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డికి ఇప్పించుకోవాలని, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కార్ తన తమ్ముడు నగేష్ షట్కార్కు ఇప్పించుకునేందుకు లాబీయింగ్ చేస్తున్నారట. ఇక మెదక్ ఎంపీగా పోటీ చేసిన నీలం మధు కూడా డీసీసీ పోస్టును దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారట. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇలాంటి సీనే ఉందంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి 5 ఏళ్లు కంప్లీట్ టర్మ్ పూర్తి కాకపోవడంతో తనకు మరోసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారట. ఇక్కడ లోకల్ బాడీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేసిన జీవన్ రెడ్డి కూడా రేస్లో ఉన్నారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డిలు బీసీలకివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ జీవన్ రెడ్డి డీసీసీగా ఉంటే భవిష్యత్తులో తమకు ఇబ్బందులు తప్పవని అనిరుద్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డిలు చక్రం తిప్పుతున్నారు. వనపర్తి జిల్లా డీసీసీ ఎంపికపై ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మేఘారెడ్డిలు లక్కాకుల సతీష్ పేరును ప్రతిపాదించగా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి మాత్రం కిరణ్ కుమార్ పేరును ప్రతిపాదించారు. గద్వాల్ జిల్లా డీసీసీ విషయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ సరితా తిరుపతయ్య మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇక సూర్యాపేట జిల్లా డీసీసీ పోస్ట్ తన భార్య పద్మావతి రెడ్డికి ఇప్పించుకునేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారట. ఒకవేళ తన భార్యకు ఛాన్స్ ఇవ్వకపోతే దివంగత రామ్రెడ్డి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తమ్ రెడ్డికే ఇవ్వాలని పట్టుబడుతున్నారట. ఇక్కడ డీసీసీ కోసం కార్పొరేషన్ చైర్మన్ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పటేల్ రమేష్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. జగిత్యాల డీసీసీ పోస్టు కోసం కూడా గ్రూప్ పాలిటిక్స్ పీక్ లెవెల్కు చేరాయి. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్లేస్ కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాల్సి ఉంది. అయితే మంత్రి వివేక్ వెంకటస్వామి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ జగిత్యాల డీసీసీ పోస్ట్ జువ్వాడి నరసింగరావుకు ఛాన్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఎమ్మెల్యే సంజయ్ నరసింగరావు పేరును సూచిస్తుండటంతో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఓ గ్రామస్థాయి నేత పేరును డీసీసీ రేసులోకి తెచ్చారట.
మరో మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు పెద్దపల్లి జిల్లా డీసీసీ కోసం ట్రై చేస్తున్నారు. కరీంనగర్ డీసీసీ కోసం సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడు సత్తు మల్లేష్ లాబియింగ్ చేస్తున్నారు. ఇక్కడ సత్తు మల్లేష్ కాకుండా ఇతరులకివ్వాలని మిగతా నేతలు కోరుతున్నారట. వరంగల్ హనుమకొండ జిల్లాల డీసీసీ పోస్టుల ఎపిసోడ్లో మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఎమ్మెల్యేలుగా మారింది. ఇక్కడ కొండా సురేఖ నవీన్ రాజ్ పేరును ప్రతిపాదిస్తే మిగతా నేతలు నమిళ్ల శ్రీనివాస్, రవళిరెడ్డి పేర్లను ప్రతిపాదిస్తున్నారు. ఇలా మిగతా జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జిల్లాల డీసీసీలకు కూడా ఫుల్ కాంపిటీషన్ నెలకొంది. మొత్తానికి డీసీసీ పోస్ట్ పవర్ఫుల్ కావడంతో నేతలంతా తమ అనుచరులకు దక్కించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. డీసీసీ అధ్యక్ష ఎంపికలో అధిష్టానం నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతుందా లేక కార్యకర్తల ఫీడ్బ్యాక్ ఆధారంగా సెలెక్ట్ చేస్తుందా అనేది చూడాలి మరి.